నమస్కారం. పుణ్యక్షేత్రాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. దైవాలు కొలువుండే పవిత్ర ప్రదేశాలే పుణ్యక్షేత్రాలు. దైవ భక్తిని పెంపొందించే పవిత్ర ఆధ్యాత్మిక ప్రదేశాలే దేవళాలు. యజ్ఞాలు, యాగాలు, పూజలు, అర్చనలు, అభిషేకాలు తదితర పుణ్యప్రద క్రతువులు నిర్వహించే మహత్తర ప్రదేశాలే దేవాలయాలు. పవిత్ర దేవాలయాల నిలయంగా పుణ్య భారతావని బాసిల్లుతోంది. పుణ్యతీర్థాలు, పవిత్ర క్షేత్రాల భరత భూమిలో ఎన్నో విశిష్ట మహిమాన్విత మహోన్నత దేవాలయాలు ఉన్నాయి. అయితే ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో నెలకొని ఉన్న అత్తిరాల దివ్య దేవాలయం ఎన్నెన్నో ప్రాధాన్యతల నిలయంగా విరాజిల్లుతోంది. శివకేశవ పరశురామ పుణ్యాలయాల కదంబంగా ఉన్న అత్తిరాల అసలు పేరు హత్యరాలే అని ఆలయ చరిత్ర చెబుతోంది. ఇందుకు సంబంధించిన విశిష్ట చరిత్రను వివరిస్తోంది. కామాక్షి సమేత త్రితేశ్వర స్వామి, గదాధరేశ్వర స్వామి, పరశురామస్వామి ఆలయాలతో పాటు ఎన్నో ఉపాలయాల నిలయంగా అత్తిరాల పుణ్యక్షేత్రం బాసిల్లుతోంది. అవతార పురుషులకైనా, అవధూతలకైనా, అనన్య సామాన్యులకైనా ఎవరికైనా కర్మఫలాలు అనుభవించక తప్పదు. తెలిసి కానీ, తెలియక కానీ, విఘ్నతతో కానీ, వివేహరహితంగా కానీ ఎలా చేసినా పాపమే. చెడని పదార్థంలా పట్టి పీడించేది పాపం. అయితే ఎలాంటి పాపాలనైనా క్షణాల్లో పటాపంచులు చేయగల కొన్ని దివ్య పుణ్య తీర్థాలు, భవ్య పుణ్యక్షేత్రాలు ఉంటాయి. ఈ కోపుకు చెందిందే కడప జిల్లా రాజంపేట సమీప మహిమాన్విత పుణ్యక్షేత్రం అత్తిరాల. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురాముడి మాతృ హత్య పాప ఫలాలను పోగొట్టిన మహత్తర పుణ్య ప్రదేశం హత్యరాలే. ఇప్పుడు ఆ పుణ్య ప్రదేశం పేరు అత్తిరాల. పవిత్రమైన చెయ్యేరు నదిపై ఉన్న పురాతన పరశురామ ఆలయం ప్రసిద్ధి చెందిన ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇది పరశురాముని పాపాన్ని శుద్ధి చేసిందని నమ్ముతారు. పరశురాముడు తన తల్లిని నరికిన గొడ్డలిని దాదాపు 107 నదులలో కడిగినా రక్తపు మరకలు పోలేదని, చెయ్యేరు నదిలో గొడ్డలిని అంటిన రక్తం రాలిందని, అందుకే హత్యరాలే అని పేరు వచ్చిందని క్రమేణా అత్తిరాలగా పేరు పొందింది. అత్తిరాల క్షేత్రంపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. కడప జిల్లా రాజంపేట సమీపంలోని అత్తిరాల హత్యరాలే ఒక అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం. దీనిని దక్షిణ కాశీ అని సైతం పిలుస్తారు. ఈ క్షేత్రానికి సంబంధించిన ప్రధాన కథ పరశురాముడితో ముడిపడి ఉంది. పురాణాల ప్రకారం ఒకానొక సందర్భంలో పరశురాముడి తండ్రి అయిన జమదగ్ని మహర్షి తన భార్య రేణుకపై కోపించి ఆమె తల నరకమని తన కుమారుడైన పరశురాముని ఆజ్ఞాపిస్తాడు. తండ్రి మాట జవదాటని పరశురాముడు తన గొడ్డలితో తల్లి తల నరికివేస్తాడు. దీంతో పరశురాముడికి తల్లిని చంపిన పాపం చుట్టుకుంది. తల్లిదండ్రులు అంటే ప్రత్యక్ష దైవాలు. ప్రత్యక్ష దైవాలకు ఒక్క నమస్కారం చేస్తేనే అపార పుణ్యఫలాలు లభిస్తాయి. ఎవరికైనా తొలి గురువు తల్లే. మాటలు, నడక, నైతిక విలువలను తొలిగా నేర్పేది తల్లే. ఆమె నేర్పే పాఠాలే మన జీవితానికి పునాది. తల్లికి త్రికరణ శుద్ధిగా చేసే నమస్కారం 100 పుణ్యనదీ స్థానాలతో సమానమని పెద్దలు చెబుతారు. దేవతలకు చేసే నమస్కారాల కంటే అధిక పుణ్యఫలాలు తల్లికి నమస్కారం చేస్తే వస్తాయి. తల్లిదండ్రులను భగవత్ స్వరూపంగా పూజిస్తారు. దీనివల్ల జీవితంలో సంతోషం, శాంతి, శ్రేయస్సు, సంపూర్ణ ఆశీస్సులు లభిస్తాయి. దీనికి మించిన ధర్మం, అన్నదానం కంటే గొప్ప పుణ్యం లేదని పురాణాలు చెబుతున్నాయి.
తల్లిదండ్రులను భగవంతుని స్థానంలో ఉంచి పూజించడం హిందూ ధర్మంలో ఒక ముఖ్యమైన భాగం. పెద్దల పాదాలకు నమస్కరించడం ద్వారా వారి ఆశీస్సులు లభిస్తాయి. ఇది మంచి ఫలితాన్నిస్తుంది. నిత్యం తల్లిదండ్రులకు పాదనమస్కారం చేయడం అన్నదానం చేయడం కంటే గొప్ప అని శాస్త్రాలు చెబుతున్నాయి. తల్లికి పెట్టే నమస్కారం పుణ్యం లెక్క కట్టడానికి వీలు లేనిదని పురాణ పెద్దలు చెబుతున్నారు. మన పురాణాలు, పవిత్ర గ్రంథాలు, ధర్మాలు తల్లిని దైవంతో సమానంగా, దేవుని కంటే గొప్పగా గౌరవిస్తాయి. ఈ నమస్కారం కేవలం ఒక ఆచారం కాదు, అది మన కృతజ్ఞత, ప్రేమ, గౌరవానికి చిహ్నం. తల్లి తన పిల్లల కోసం చేసే త్యాగం అపారమైనది. ఆమె తన సుఖాలను వదులుకుని మన ఆనందం కోసం కష్టపడుతుంది. భగవంతుని ప్రతిరూపం తల్లి. మాతృదేవోభవ అనే సూక్తి ప్రకారం తల్లిని దైవంగా భావించాలి. భగవంతుణ్ణి పూజించడం వల్ల వచ్చే పుణ్యం కంటే తల్లిని గౌరవించడం వల్ల ఎక్కువ పుణ్యం లభిస్తుందని ఏ పురాణ శాస్త్రమైనా చెబుతుంది. తల్లికి చేసే నమస్కారం, ఆమె పట్ల చూపించే గౌరవం, ఆమెను సంతోషపెట్టడం వల్ల మనకు అపారమైన పుణ్యం లభిస్తుంది. అది మన జీవితంలో సంతోషం, శ్రేయస్సు, శాంతిని తీసుకువస్తుంది. అందుకే ప్రతిరోజు తల్లికి నమస్కారం చేయడం ద్వారా మనం ఆమెకు కృతజ్ఞత తెలియజేయవచ్చు. అంతటి గొప్ప తల్లిని సాక్షాత్ కన్నతండ్రే హతమార్చమని ఆదేశిస్తే ఆ పుత్రుడు దైవాంశ సంభూతుడైన, దైవావతారమైన, కారణజన్ముడైన ఆ మహోన్నతుడికి సైతం సంకటస్థితే వస్తుంది. పరశురాముడి ఆ భయంకర పరిస్థితే వచ్చింది. తల్లిని చంపివేయమని తండ్రి ఆదేశించాడు. అయితే పరశురాముడికి తెలుసు, తన తండ్రి అద్భుత శక్తులు గల మహర్షి. ఆయన ఆజ్ఞ ప్రకారం తల్లిని హతమార్చినా తిరిగి బతికించేంత శక్తి తన తండ్రికి ఉందని తెలుసు. అందుకే ముందు వెనుకలు ఆలోచించకుండా తండ్రి ఆజ్ఞను పాటించి తల్లిని హతమార్చాడు. పరశురాముడు భావించినట్టే తన తండ్రి వరం కోరుకోమనడం, తల్లిని బతికించమని కోరడం జరుగుతుంది. తల్లిని తన తండ్రి జమదగ్ని బతికించడంతో పరశురాముడు సంతోషిస్తాడు. అయితే చేసిన పాపం సామాన్యమైన పాపమా? మాతృహత్య. చేసిన పాపం చెడని పదార్థంలా వెంటాడుతుంది. ఇదే రీతిలో మాతృహత్య పాప ఫలాలు వెంటనే పరశురాముని చుట్టుముట్టాయి. మాతృహత్యా దోషం పోవడానికి మార్గం చెప్పమని తండ్రి జమదగ్నిని పరశురాముడు కోరగా 108 పుణ్యతీర్థాల్లో స్నానం చేసి 108 పుణ్యక్షేత్రాల్లో దర్శించుకోమని చెబుతాడు. పరశురాముడు పాప ప్రక్షాళనకు పుణ్యతీర్థాల్లో స్నానాలు చేస్తూ పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ వెళుతున్నాడు. 107 పుణ్యతీర్థాల్లో స్నానాలు, 107 పుణ్యక్షేత్రాల్లో దైవదర్శనం చేసుకున్నా మాతృహత్యా దోషం పోలేదు. అప్పుడు 108వ పుణ్యస్నానం అత్తిరాలలో సాగించడం, అక్కడ మాతృహత్యా దోషం పోవడం జరుగుతుంది. అంత మహిమాన్విత తీర్థం బహుదా, అంత మహత్తర పుణ్యక్షేత్రం అత్తిరాల. పాపానికి గుర్తుగా ఆయన చేతికి ఉన్న గొడ్డలి పరశురాముని చేతి నుంచి విడిపోకుండా అతుక్కుంటుంది. ఆ దోష నివారణను పరశురాముడు అనేక పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ చివరగా అత్తిరాల ప్రాంతానికి చేరుకుంటాడు. ఇక్కడ ప్రవహిస్తున్న బహుదా నదిలో స్నానమాచరించగానే ఆయన చేతికి అతుక్కున్న గొడ్డలి రాలి కింద పడిపోతుంది. చెయ్యేరు నది ప్రాముఖ్యతను గమనిస్తే పురాణ కథనం ప్రకారం పరశురాముడి చేతికి ఉన్న గొడ్డలి, ఆయనకు ఉన్న హత్యా పాపం ఇక్కడ రాలిపోయింది కాబట్టి ఈ ప్రాంతానికి హత్యరాలే అని పేరు వచ్చింది. కాలక్రమేణా వాడుక భాషలో అది అత్తిరాలగా మారింది. శంఖుడు, లిఖితుడు అనే 2 సోదరులు ఉండేవారు. ఒకసారి లిఖితుడు ఆకలి తట్టుకోలేక ఇతరుల తోటలోని పండ్లు కోసి తింటాడు.
అది దొంగతనం కిందకు వస్తుందని నిర్ణయించి రాజు లిఖితుడికి 2 చేతులు నరికివేయాలని ఆదేశిస్తాడు. రాజభటులు రాజు నిర్ణయాన్ని అమలు పరుస్తారు. తర్వాత లిఖితుడి అన్న సూచన మేరకు ఈ క్షేత్రంలోని నదిలో మునిగి లేవగాని లిఖితునకు పోయిన చేతులు తిరిగి వచ్చాయి. చేతులు ప్రసాదించిన ఏరు నది కాబట్టి చెయ్యేరు అని పేరు వచ్చింది. పరశురాముడు విష్ణువు అవతారం. గదాధరుడు త్రేతేశ్వర స్వామి శివుడు ఇక్కడ కొలువై ఉన్నారు. అందుకే ఇది శైవ వైష్ణవ క్షేత్రంగా విలసిల్లుతోంది. ఈ క్షేత్రం పితృతర్పణాలు అంటే పిండ ప్రధానాలు వదలడానికి చాలా ప్రశస్తమైంది. చాలామంది గతించిన తమ పెద్దలకు పిండ ప్రధానాలు చేయడానికి అత్తిరాల వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న పరశురామ ఆలయం, గదాధర ఆలయం ఎంతో ప్రాచీనమైనవి. శిల్పకళ చాతుర్యం కలవి. అత్తిరాల కేవలం పురాణాలకే కాదు, అక్కడి ప్రకృతి అందాలకు, ప్రశాంతతకు సైతం చాలా ప్రసిద్ధి. అత్తిరాలలో ప్రధానం శైవ వైష్ణవ సంప్రదాయాల కలయిక కనిపిస్తుంది. గదాధర స్వామి విష్ణువు ఇక్కడ గదాధరుడిగా కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో విష్ణువు విగ్రహం చాలా ఎత్తుగా కుడి చేతిలో గద ధరించి నిలబడి ఉన్న భంగిమలతో ఉంటుంది. ఇది చాలా అరుదైన విగ్రహం. పరశురాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ గర్భాలయం నిర్మాణం గజపృష్ఠాకారంలో ఏనుగు వెనుక భాగంలా ఉంటుంది. ఇది బౌద్ధ నిర్మాణ శైలిని పోలి ఉండి వాస్తుశిల్పరీత్యా చాలా ప్రత్యేకమైంది. ఆలయ నిర్మాణాలు అద్భుతమని చూసిన వారు చెప్పక తప్పదు. ఈ ఆలయాలను నిర్మించడంలో సిమెంట్ గాని సున్నం గాని వాడలేదు. కేవలం పెద్ద పెద్ద రాళ్లను ఒకదానితో ఒకటి అమర్చి నిర్మించారు. 100 ఏళ్లు గడిచినా ఈ రాతి కట్టడాలు చెక్కు చెదరలేదు. సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని విగ్రహం పాదాలపై పడేలా ఈ ఆలయాన్ని నిర్మించడం ఇక్కడి శిల్పుల మేధస్సుకు నిదర్శనం. పితృకార్యాలకు ప్రసిద్ధి కాశీ క్షేత్రం వలె అప్పిరాల సైతం పితృకార్యాలకు ప్రసిద్ధి. ఇక్కడ చెయ్యూరు నదిలో స్నానం చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారికి మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే దీనిని దక్షిణ కాశీ అంటారు. త్రిమూర్తి క్షేత్రం. ఇక్కడ విష్ణువు, గదాధరుడు, శివుడు, పరశురామేశ్వరుడు, బ్రహ్మకు సంబంధించిన అంశాలు సైతం ఉండడం వల్ల దీనిని త్రిమూర్తి క్షేత్రంగానూ భావిస్తారు. కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి దేవస్థానంలో పనిచేయుచున్న ప్రధాన అర్చకుడు పద్మనాభ శాస్త్రి. ఈ ఆలయ చరిత్ర అనేది మనము స్వామి అనేది స్వయంభుగా మనం అనేది ప్రతిష్ఠ చేసింది కాదు. కానీ త్రేతాయుగంలో అనేది 40 గోవులు ఉండేటివి. ఆ గోవుల్లో అనేది స్వామికి స్వయంభుగా పాలిచ్చేది. అందుకు దేవుడా అని చెప్పని పేరు వచ్చింది. అందువల్ల రాజుకు అనుమానం వచ్చి రాజు కాపులను అడిగి ఏమిటి ఈ పరిస్థితి అంటే, రాజా నేను చూడలేదు, నేను చూసిన తర్వాత నేను చెప్తాను అని చెప్పి రాజుకు చెప్పాడు. అప్పుడు ఈ యొక్క సాధువు అనేది ఆవుల కాపరి అనేది చూసి, రాజా ఈ మాదిరి పుట్టలో పాలు పోస్తుంది, ఏ రకంగా ఇదవుతుంది అని చెప్పి రాజుకు చెప్పాడు. అప్పుడు రాజు అనేది బట్టను తీసుకొని వచ్చి అప్పుడు చెట్లు చాములన్నీ కొట్టేసి ఆ పుట్టను తెవితే రాజా రాయి తగులుతుందని చెప్పి చెప్పాడు. అప్పుడు రాజు ఆ రాయి లేపమని చెప్తే అప్పుడు ఈ విధంగా ఇదేటప్పటికీ అప్పుడు చూసిన తర్వాత ఇది రాయి కాదు శివలింగము అని చెప్పి గర్భగుడి అన్నిటికీ నిర్మాణం చేశారు. అంటే త్రేతాయుగము, ద్వాపరయుగము, కృతాయుగం 3 యుగాలు అనేది నిలిచీలాయనమాట. అందువల్ల కుడిపుక్క అనేది స్వామికి బెచ్చి లేచిపోయింది కాబట్టి దానివల్ల
మనకు స్వామి అనేది త్రేతాయుగంలో పుట్టాడు, త్రేతేశ్వరుడు అని పేరు అనేది వచ్చింది. అందువల్ల గర్భగుడి అని నిర్మాణం చేశారు. తర్వాత వచ్చేసి ఆదిశంకరాచార్యులు అంటే శ్రీచక్రం మీద షట్కోణం అంటే 8 కోణాల మీద అమ్మవారిని ప్రతిష్ఠించి ఎడం చేతిలో ధనస్సు, కుడి చేతిలో పద్మం పెట్టుకొని ఈ యొక్క విధానంతో అనేది అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు. అందువల్ల కామాక్షమ సమేత త్రేతేశ్వర స్వామి అని చెప్పి నామధేయము. అందువల్ల అనేది మనకి ఇదైంది. పొద్దుటూ నామ ఎరకలే అనేది 1930లో స్థాపించాడు. అందువల్ల కామాక్షమ సమేత త్రేతేశ్వర స్వామి అని చెప్పి అది ఆ గుడి యొక్క నిర్మాణమైంది. ఈ భృగు మహర్షి అనేది తపస్సు చేస్తూ వచ్చాడు. ఈ భృగు మహర్షి తపస్సు వల్ల అనేది గదాధర స్వామి దర్శనమైనాడు. ఏమిటి స్వామి నీ కోరిక అంటే, ఇక్కడికి వచ్చిన భక్తాదులకి నీ దర్శన భాగ్యం కలిగించి ఇక్కడ మోక్షం పొందేట్టుగా అనుగ్రహించమని కోరుకున్నాడు. అందువల్ల అనేది ఒక పాదం ఇక్కడ, ఒక పాదం గైలో పెట్టి శంఖచక్ర గదాధర స్వామిగా ఇక్కడ వదిలినాడు. అందువల్ల కుడి చేతిలో అనేది గద మోపి ఎడం చేతిలో అభయం ఇచ్చి ఈ రకంగా శంఖచక్ర గదాధర స్వామి ఇక్కడ అభయం ఇచ్చాడు. అందువల్ల గదాధర స్వామి అని చెప్పి నామధేయము. ఇది పల్లవరాజుల నిర్మాణమైంది. ఈ యొక్క తండ్రి అనేది జమదగ్ని మహర్షి. జమదగ్ని అనేది పరశురాముడి తండ్రి. ఆయన యొక్క తల్లి వచ్చే రేణుకాదేవి. ఆయనకు 5 మంది కుమారులు. ఈ రకంగా అనేది వృత్తాంతం అంతా చెప్పిన తర్వాత ఈ రకంగా ఇదైన తర్వాత నా భార్య ప్రతిబద్ధ కదా అని చెప్పిన ఒక నమ్మకంతో ఉపదేశించాడు. అందువల్ల నా భార్య ప్రతిబద్ధ అని చెప్పి ఇది చేసేటప్పటికీ అందువల్ల ఆయనకు మాకు ఒక మంత్రోపదేశం అనేది చెవులో ఉపదేశించాడు. ఇసుక కానీ మట్టి కానీ పట్టుకొని ఏ రకంగా ఇదైందంటే పాత్ర తయారయ్యి దాంతో నీళ్లు చేసుకొని వస్తే ఈయన అనుష్ఠానం చేసుకుంటూ వచ్చాడు. అట్లా దినకార్యం అనేది చాలా జరుగుతూ వచ్చింది. అప్పుడు ఈ యొక్క గంధర్వుడు అంటే పూలతో హంసవాహనాన్ని తయారు చేపించి ఆకాశ మార్గాన విహారయాత్ర పోతూ ఉంటే అప్పుడు ఈమె నీళ్ళు ఎత్తుకొని పోతుంటే బహుసుందరము అని చెప్పిన హంసవాహనాన్ని చూసింది, కానీ వాళ్ళ మీద వ్యామోహంతో ఈమె చూడలేదు. అందువల్ల ఇదేటప్పటికీ అప్పుడు ఏమిటి ఇంత సౌందర్యవతి అంటే అప్పుడు ఈమె ప్రతివత లక్షణానికి కోల్పోతుంది కాబట్టి శిక్షాద్రాలు కాబట్టి శిరఛేదన శిక్ష అని చెప్పిన భర్త ఆజ్ఞాపించాడు. అప్పుడు కుమారుల్ని పిలిపించి ఈ జరిగిన వృత్తాంతం అంతా చెప్పి హత్య చేయమని చెప్పిన ఆజ్ఞాపిస్తారు. కానీ ఎవరు అనేది తల్లిని హత్య చేయమని చెప్పిన ఆజ్ఞాపించేటప్పటికీ ఈ పరశురాముడు అనేది తండ్రి మాట జవదాటకుండా నేను చేస్తాను అని చెప్పేసి ఇది చేసి ఆ గొడ్డలతో అనేది ఆ తల్లిని అనేది ఈ హత్య చేస్తాడనమాట. అప్పుడు పితృభక్తిని నేను మెచ్చింది కాబట్టి నీకు ఏ వరం కావాలని కోరుకోమని చెప్పి తండ్రి ఆజ్ఞిస్తే అప్పుడు ఈ విధంగా అనేది నాకు ఏ వరం వద్దు తండ్రి, నా తల్లిని బతికేయమని చెప్పి నేను కోరుకున్నాడు. తల్లి అనేది బతికింది కాబట్టి, కానీ హత్యాపాతకం అనేది పోలేదు కాబట్టి తండ్రి ఆజ్ఞ ప్రకారంగా అనేది నాయన 108 పుణ్యక్షేత్రాల్లో జీవనదుల్లో స్నానం చేయమని చెప్పి ఆజ్ఞాపించారు. ఆ విధంగా అనేది 107 పుణ్యక్షేత్రాలు తిరిగినా కూడా కాశీ, గయా, రామేశ్వరం, తుంగభద్ర, కృష్ణ, గోదావరి, బ్రహ్మపుత్ర, ద్వారకా, ఋషికేశ్, హరిద్వార్ ఇట్లా ఈ రకంగా అనేది 107 పుణ్యక్షేత్రాలు తిరిగినా కూడా ఆయన మాతృదోషం అనేది ఇక్కడ పోలేదు. అప్పుడు ఈ రకంగా ఇది అయిన తర్వాత ఈ రాజంపేట ఇక్కడికి వచ్చిన తర్వాత అగ్రహారం అనే పేరు అనేది ఇక్కడ వచ్చింది. ఈ భైరవాది పర్వతం మీద అనేది తపస్సు గావించాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఏమిటి స్వామి నువ్వు చేసిన కార్యం ఏమిటి అని అడిగితే ఈ రకంగా చేశాను, దానికి ప్రత్యక్ష మోక్షం అనేది లేదని చెప్పి ఈశ్వరుడు ఆజ్ఞించాడు. స్వామి ఎంత కష్టమైనా భరిస్తాను, కానీ నాకు ఈ మోక్షం పోవాలా, నాకు ఈ దోషం పోవాలా, నాకు అనుగ్రహింపని చెప్పి కోరుకున్నాడు. అప్పుడు ఈ నదిలో వచ్చేసి స్నానం చేయమని ఆజ్ఞాపించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాహు అంటే బహుదా నది అని పేరు, కానీ అప్పుడు నది అనేది లేదు ఇక్కడ. కానీ ఏమంటే గోపాదం ఎంత ఉంటుందో ఆ నీళ్లు ఉంటాయి. కానీ ఈ రకంగా అనేది ఇక్కడ బ్రాహ్మణులు అనేది పరిపాలన చేస్తూ వచ్చారు. బ్రాహ్మణులకు అనేది చేతులు లేకుండా వల్ల ఇక్కడ స్వామి అనేది ప్రత్యక్షమయ్యి కోరుకుంటే చేతులు వచ్చిన వల్ల బహుదా నది అని నామధేయంతో పలికింది. అందువల్ల ఈ నదిలో స్నానం చేస్తే మాతృదోషం పోతుందని చెప్పి పరశురాముడు ఇక్కడికి వచ్చి ఇక్కడ చేస్తే ఆయన మాతృదోషం అనేది హత్య రాలిపోయింది కాబట్టి హత్య రాలే అనే పేరుతో అనేది పిలువబడింది. కానీ ఆయన యథాస్థానం పోయి తండ్రిని అని అడిగాడు. తండ్రి ఏమిటి ఈ రకంగా అనేది పలానా క్షేత్రంలో నాకు పలానా నదిలో ఈ రకంగా మాతృదోషం పోయింది, ఆ క్షేత్రం పరిపాలన ఏమిటి అని అడిగాడు. అప్పుడు నాయన ఇన్ని క్షేత్రాల్లో లేదు కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత నీకు మాతృదోషం పోయింది కాబట్టి అది మహాస్థల పురాణంగా ఉంది కాబట్టి ఆ నది తీరాన్ని నీకు ఆలయం వెలుస్తుంది, ఆ నది తీరాన్ని నీకు గుడి అనేది కడతారు, నీకు రాబోయే కాలానికి పుణ్యక్షేత్రంగా మారుతుంది, నీకు పూజా పునస్కారాలు జరుగుతాయని చెప్పి మాటిచ్చాడు.
అందువల్ల అనేది ఇక్కడ నిలబడినాడు. కానీ ఏకాంబరం శెట్టి అంటారు, అంటే ఇక్కడ రాజుల పరిపాలన జరుగుతూ వచ్చేటప్పటికి తాళపాక అంటే ఏకాంబరం శెట్టి. ఏకాంబరం అంటే ఏకాతాతయ్య అంటారు. ఏకాతాతయ్య అనేది ఇది చేసేటప్పటికి ఆయన దనుకోలేవాడు రాజులతో పాటు. ఆ విధంగా ఇది చేసేటప్పటికి ఈయన స్వప్నంలో కనపడి నాకు గుడి కట్టమని చెప్పి రాజులను అడిగితే మేము కట్టలేము, మా వల్ల కాదు అని చెప్పిన వాళ్ళు ఇది చేసేటప్పటికి ఈయన ఏకాతాతయ్య కర్త వచ్చేటప్పటికి స్లాబ్ వరకు నిర్మించేదలకే చిల్లి గవడ కూడా లేకుండా పోయింది. మాట పోయింది. కానీ ఎందుకు నాకు ఈ మాదిరి ఇదే అయిపోయింది కాబట్టి అని శిలా విగ్రహంతో అట్టే కూర్చున్నాడు. అట్టే మరణం అనేది సంభవించింది. దానివల్ల అన్నిటికీ ఇదే అయిపోయింది అన్నమాట. దానివల్ల అనేది మనకి ఇదే అయిపోయింది కాబట్టి ఏకాతాతయ్య కూడా మరణించాడు, మనకి ఎట్లా ఏమిటి పరిస్థితి అని చెప్పేసి ఆ రాజులు నిర్మాణం చేస్తారు. ఇటుపక్క నుంచి చూస్తే బౌద్ధారకము, అటుపక్క నుంచి చూస్తే నది అన్నట్టుగా ఏనుగు ఆకారం అన్నట్టుగా మనకు కనపడుతుంది. కానీ ఇక్కడికి వచ్చిన భక్తాదులు అనేది పరశురాముడు అనేది అప్పుడు ఏకాతాతయ్యకు వరం ఇచ్చాడనమాట. అంటే ఏమిటి అంటే తలనొప్పి ఉన్నా కానీ, కాళ్ళ నొప్పులు ఉన్నా కానీ, నడుము నొప్పులు ఉన్నా కానీ, ఏ నొప్పులు ఉన్నా కానీ తాకి కొట్టుకుంటే నొప్పులు ఉండవని చెప్పి వరం ఇచ్చాడు. అందువల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత శివ కేశవ పరశురామ ఆరామం అని పేరుతో అనేది పిలువబడుతుంది. ఇది మహా గొప్ప క్షేత్రము. ఇక్కడ కార్తీక మాసం మహావైభవంగా జరుగుతుంది. మహాశివరాత్రి కూడా ఇంకా వైభవంగా జరుగుతుంది. తర్వాత ఈ అందరూ చూసి ఈ భక్తులు అనేది ఈ యొక్క పుణ్యక్షేత్రానికి వచ్చి ఈ నదిలో సంవత్సరానికి ఒకసారైనా సరే మనం వచ్చి స్నానం చేసి స్వామిని దర్శించుకొని మనం చేసుకుంటే మన కోరిక నిలబెడతాయి, మన బాధలు నిలబెడతాయి అని చెప్పి మరీ కోరుకుంటున్నాను. అత్తిరాల ఏకతాత అంటే కడప జిల్లాలోని అత్తిరాల క్షేత్రంలో ఉండే ఏకతాతయ్య విగ్రహం. దీనిని తాకితే తలనొప్పి, పార్శ్వనొప్పి వంటివి నయమవుతాయని భక్తుల నమ్మకం. ఈ విగ్రహం పరశురామ దేవాలయంలో ఉంది. ఇక్కడ చోళరాజులు పరశురామ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. త్రేతాయుగంలో త్రేతాసురుడిని సంహరించిన పరశురాముడి ఆలయం ఇక్కడ విష్ణువు పాదం కూడా ఉంది. 10వ శతాబ్దంలో చోళరాజులు ఏకతాతయ్య దొర సాయంతో ఈ దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఏకతాత అంటే అత్తిరాలలోని పరశురామ ఆలయాన్ని నొప్పులు నివారించే మహిమాన్విత విగ్రహం. అత్తిరాలలోని త్రేతేశ్వర స్వామి, పరశురాముడి ఆలయాలను 9వ శతాబ్దంలో చోళ, పల్లవరాజులు నిర్మించినట్లు తెలుస్తోంది. చోళరాజులు ఈ ఆలయ అభివృద్ధి కోసం గణనీయమైన కృషి చేశారు. పొత్తప్పి రాజు శ్రీకంఠ చోళుడు మందరం గ్రామాన్ని స్వామికి సమర్పించినట్టు చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో శిథిలమైన త్రేతేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించి శివలింగాన్ని, కామాక్షీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించమని స్వామి కలలో కనిపించి ఆజ్ఞాపించగా రాజు ఆలయాన్ని నిర్మించినట్టు స్థల పురాణం చెబుతోంది. పాండ్యులు, శాతవాహనులు, కాకతీయులు, విజయనగర పాలకులు తదితర రాజుల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది. మట్లి రాజుల కాలంలో ఉన్న ఏకతాతయ్య విగ్రహం ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహం తలను తాకితే తలనొప్పి తగ్గుతుంది. అత్తిరాల ఆలయం అత్తిరాలగా మారింది. ఎంతో పురాతనమైన ఆలయాలకు ప్రభుత్వ సహకారం లేదని అత్తిరాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర గల ఆలయాలు ఇక్కడ ఉంటే కనీసం పట్టించుకునే నాథుడు లేడు అంటున్నారు. గత వైసీపీ సర్కారు అత్తిరాలను పూర్తిగా విస్మరించింది. అభివృద్ధి లేకుండా చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ఖాయమని రాజంపేట జిల్లా ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు తెలిపారు. అత్తిరాల కాదు, హత్యరాల గిరి ప్రదక్షిణకు వచ్చే ప్రతి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని ఆలయ చైర్మన్ తెలిపారు. త్రేతేశ్వరాయ నమః. రాజంపేటకు 4 కిలోమీటర్ల దూరంలో వెలిసి ఉన్నటువంటి త్రేతేశ్వర స్వామి గుడి నందు
ఎంతో విశిష్టత కలిగినటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. దానికి సంబంధించి ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు. నా పేరు నందకిషోర్. కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ కమిటీలో సభ్యునిగా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ త్రేతేశ్వర స్వామి గుడి ఎంతో విశిష్టత చెందినటువంటిది. దాదాపుగా 1350 సంవత్సరాల కిందట వెలిసినటువంటి ఈ యొక్క గుడికి ఎంతో పవిత్రమైనటువంటి విశేషాలు ఉన్నాయి. దీనికి అనుబంధంగా మన యొక్క బహుదా నది అనేటువంటి ఒక నదిని కూడా ఇక్కడ పారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, పరశురాముడు తన తల్లి పాప విమోచనం పొందడానికి వాళ్ళ నాన్నగారిని అడగగా నాకు పాప విమోచనం కలిగే విధంగా పరిష్కారం చెప్పమని తెలియజేయగా, అప్పుడు వాళ్ళ నాన్నగారు అయినటువంటి మహర్షి గారు, నువ్వు భూలోకంలో ఉన్నటువంటి 108 పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి నదులను నువ్వు అక్కడ స్నానం ఆచరిస్తే నీకు ఆ పాప విమోచనంతో పొందుతావని చెప్పని తెలియజేయక, దాదాపుగా పరశురాముడు 107 నదులలో స్నానం ఆచరించగా ఎక్కడ కూడా అతనికి ఆ పాప విమోచనం అనేటువంటిది జరగలేదు. అలాగే అదే కోవలో వస్తూ ఉండగా ఈ యొక్క బహుదా నది విశిష్టత తెలుసుకొని ఇక్కడ కొండకు ఒక గిరి ప్రదక్షిణ చేసి ఆ బహుదా నదిలో స్నానం ఆచరించగా అప్పుడు ఆయన చేసినటువంటి పాప విమోచనం పొందడం జరిగింది. అప్పుడు ఇక్కడ హత్య రాలే అనేటువంటి పేరు ఈ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది. ఆ హత్యరాలే కాలక్రమేణా అత్తిరాలుగా మారింది. ఇక్కడ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి మరియు అలాగే పరశురాముడు మరియు అలాగే ఏకాతాతయ్య మరి అలాగే గదాధర స్వామి గుడులు అనేటువంటిది చాలా విశిష్టత కలిగి ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసి తమ యొక్క పాప విమోచనలు పొందుతూ ఉంటారు. అలాగే పిండ ప్రదానాలు కూడా ఇక్కడ కాశీలో ఏ విధంగా అయితే జరుగుతుంటాయో అలాగే పిండ ప్రదానాలు కూడా నిరంతరం ఇక్కడ సాగుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామికి గిరి ప్రదక్షిణ చేయాలనేటువంటి సంకల్పంతో 2022 అక్టోబర్ 30వ తేదీ నుంచి ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేటువంటిది కూడా ప్రారంభించడం జరిగింది. 3.5 కిలోమీటర్ వరకు సాగేటువంటి ఈ యొక్క యాత్రల్లో ఆ యొక్క గిరి ప్రదక్షిణ కమిటీ భక్తులు అందరూ కూడా కలిసి ఒక రథం తయారు చేయించుకొని కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి విగ్రహాలు తయారు చేయించుకొని భక్తుల యొక్క స్వహస్తాలతో ఈ యొక్క రథాన్ని లాగి గిరి ప్రదక్షిణ కావిస్తూ ఉంటారు. వచ్చినటువంటి వారందరికీ కూడా ఇక్కడ అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడము, తర్వాత భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేటువంటిది దాదాపుగా 7 మందితో ప్రారంభమైనటువంటి ఈ యొక్క గిరి ప్రదక్షిణ ఇప్పుడు దాదాపుగా 1000 మంది పైన ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తుంటారు ప్రతి పౌర్ణమికి. అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ జరిగేటువంటి పూజలు, తర్వాత అలాగే కామాక్షి సమేత త్రేతేశ్వరునికి కళ్యాణ మహోత్సవానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపుగా 10,000 మంది భక్తులు హాజరవుతుంటారు. వారందరూ కూడా సాయంత్రం 2,000 మంది ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో కూడా పాల్గొంటూ ఉంటారు. కావున భక్తులందరూ కూడా మీకు తెలిసినటువంటి వారందరికీ ఈ యొక్క గుడి యొక్క విశిష్టతను తెలియజేసి మీరందరూ కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణకు హాజరయ్యి మీరు ఈ యొక్క గిరి ప్రదక్షిణలో రాబోయే రోజుల్లో గిరి ప్రదక్షిణ భక్త మండలి కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్ర అరుణాచలం లాగా తయారు చేయాలని చెప్పని ఈ కొండ చుట్టూ 8 అష్టలింగాలను ప్రతిష్ఠించాలనేటువంటి సంకల్పంతో కూడా ఉన్నారు. ఈ యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క న్యూస్ ఛానల్ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. ఇంత హిస్టారికల్ ప్లేస్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, మీరు ఇప్పుడైనా ప్రభుత్వాలు పట్టించుకోవాలంటారా? ప్రభుత్వం కంపల్సరీగా పట్టించుకోవాలి. ఎందుకంటే ఇది మనము చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని గుళ్ళ లెక్కల్లా ఒక పురాతనమైనటువంటి దేవస్థానము. ఇక్కడ మనకు ఒక దేవుడు కాదు, కామాక్షి సమేత త్రేతేశ్వరుడు స్వయంభుగా వెలిసినటువంటి గుడి ఇక్కడ. ఎందుకంటే 40 ఆవులు మేతకు వచ్చినప్పుడు ఒక ఆవు మాత్రం పాలు ప్రతిరోజు పుట్టలో పోస్తూ ఉండేటువంటిది. ఏంటి ఇక్కడ పుట్టలో పోస్తుందని చెప్పని ఆ యొక్క ఆవుల కాపరి గొడ్డలితో ఒక వేటు పుట్ట మీద వేయగా అక్కడ ఉన్నటువంటి ఆ శివలింగానికి ఒక సైడు చీలిపోవడం కూడా జరిగింది. దాన్ని కూడా మనం శివలింగంలో మనం ఇప్పుడు కూడా చూడొచ్చు. తర్వాత అలాగే అరుణాచలంలో అగ్నిలింగం అంటారు, అలాగే ఇక్కడ తెలిసినటువంటి లింగం కూడా అగ్నిలింగంగా భావిస్తుంటారు. ఎందుకంటే మనం ఒక 5 నిమిషాలు గర్భగుడిలో నిల్చుంటే మనము దాదాపుగా మా బాడీ అంతా కూడా స్వెట్టింగ్ జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా ఒక అగ్నిలింగం అనేటువంటిది ఏర్పాటు చేస్తుంటాం. తర్వాత పడమర ముఖాన ఉన్నటువంటి మహాశివుని యొక్క శివలింగం అనేటువంటిది కూడా ఇక విశిష్టత. తర్వాత అలాగే
మహావిష్ణువు గుడి, తర్వాత గదాధర స్వామి గుడి, తర్వాత ఏకాతాదయ గుడి, ఇన్ని గుళ్ళు ఒకే ప్లేస్లో ఉన్నటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకొని ఇక్కడ ఇంకా మంచి డెవలప్మెంట్ చేస్తే ఇది ఒక ఆంధ్రప్రదేశ్కు ఒక టూరిజం ప్లేస్ లాగా అవుతుందనేటువంటిది మా యొక్క విన్నపం ప్రభుత్వానికి కూడా తెలియజేసుకుంటున్నాం. దైవిక శక్తి ఆరాధనకు భక్తజనులు దైవంతో మమేకం కావడానికి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఏర్పాటైన దివ్య భవ్య దైవారాధన ప్రదేశాలే దేవాలయాలు. కళాత్మకంగా శిల్పశోభితంగా భారీ ప్రాకారాలతో నదులు, తరువులు, గిరి ప్రదేశాల్లో ప్రశాంత వాతావరణంలో ప్రాచీన దేవాలయాలు దర్శనమిస్తున్నాయి. రాజసం ఉట్టిపడే రాజంపేటకు అతి సమీపంలో అత్తిరాల అనే పుణ్యక్షేత్రానికి దాదాపు 2500 ఏళ్ల చరిత్ర ఉంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో శివకేశవ ఆలయాలతో పాటు పరశురాముడు కొలువయ్యున్నాడు. పరశురాముడు, విష్ణువు, శివుడు ముగ్గురు ఒకే చోట కొలువు తీరిన ఈ పవిత్ర ప్రాంతం ఎప్పుడో 18వ శతాబ్దంలోనే మహత్తర దేవాలయాల నిలయంగా కీర్తి ప్రతిష్టలు పొందింది. 1830 సంవత్సరం నాటికే ఈ గ్రామానికి ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుంది. దాదాపు 2500 ఏళ్ల చరిత్ర, అతి ప్రాచీన ఆలయం, ఏకంగా పరశురాముడు కొలువుదీరిన ఏకైక పురాతన పుణ్యక్షేత్రం. పరశురాముడు, విష్ణువు, శివుడు ముగ్గురు ఒకే చోట కొలువుదీరిన ప్రదేశం. 1980ల నాటికే ఈ గ్రామానికి ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరు ఉంది. అత్తిరాలలో 2000 సంవత్సరాల కాలం నాటి రోమన్ నాణేలు దొరికాయి. రాజులు కట్టించిన పురాతన ఆలయాలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. హత్తిరాలలోని చెయ్యేరులో పిండ ప్రదానం చేస్తే 108 పుణ్యక్షేత్రాల్లో చేసిన పుణ్యఫలం లభిస్తుంది. పరశురాముడు తన తల్లిని నరికిన గొడ్డలి, రక్తపు మరకలు చెయ్యేరులో కడిగి పాప విముక్తిని చేసుకున్న క్షేత్రం. చోళరాజుల కాలంలో గదాధర స్వామి ఆలయం నిర్మించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. అయితే అనంతర కాలంలో ఆలయం శిథిలావస్థకు చేరగా మట్లి రాజులు ఆలయ పునరుద్ధరణ చేశారని తెలుస్తోంది. తిరిగి జీర్ణావస్థకు ఆలయం చేరుతుండగా వెలకచర్ల రాజగోపాలరెడ్డి వంశ పూర్వీకులు ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అయితే గత కొన్ని దశాబ్దాలుగా క్షీణించిన ఈ ఆలయ గోపురం, శిలలు, ప్రాకారాల పనులను వెలకచర్ల చారిటబుల్ ట్రస్ట్ చేపట్టారు. కీర్తిశేషులు వెలకచర్ల నరసారెడ్డి, వారి సతీమణి జయలక్ష్మమ్మ జ్ఞాపకార్థం ఈ పనులు చేపట్టారు. ఏపీ దేవాదాయ శాఖ సహాయ సహకారాలతో పునః నిర్మాణం గావించారు. 2025 ఫిబ్రవరి 13న శ్రీ గదాధర స్వామి ఆలయ పునః ప్రతిష్ఠ, జగద్గురు శంకరాచార్య మహాప్రస్థానం, శ్రీ శారదాపీఠం, శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి ఆశీస్సులతో పునః ప్రతిష్ఠ, సంప్రోక్షణ, ధ్వజస్తంభం ప్రతిష్ఠా కార్యక్రమాలు జరిగాయి. రాజంపేట సమీపంలోని చెయ్యేరును బహుదా అని పిలుస్తారు. వేద సంస్కృతేతి ఇతిహాసాలతో ముడిపడి ఉన్న పవిత్ర స్థలం గయ క్షేత్రం. ముఖ్యంగా పరశురాముడు తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్న హత్యరాలే కాలక్రమేణా అత్తిరాలగా పేరు పొందింది. అయితే ఎక్కడో కుగ్రామంగా ఉన్న ఓ అతి చిన్న ప్రాచీన పల్లె అపూర్వ మహిమాన్విత పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. అది కడప జిల్లా రాజంపేట సమీపంలోని అత్తిరాల. ఈ చిన్ని గ్రామం 1 కాదు, 2 కాదు, 10 కాదు, 100 కాదు, ఏళ్ల చరిత్ర కలిగిన ఒక పుణ్యక్షేత్రం. పరశురాముడు కొలువుదీరిన ఏకైక
పురాతన పుణ్యక్షేత్రంగా ఈ పవిత్ర క్షేత్రం భాసిల్లుతోంది. హత్తిరాలలో 2000 సంవత్సరాల కాలం నాటి రోమన్ నాణేలు దొరికాయి. హత్తిరాల చెయ్యేరులో పిండ ప్రదానం చేస్తే 108 పుణ్యక్షేత్రాలలో చేసిన పుణ్యఫలం దక్కుతుందని ఇక్కడి పెద్దలు చెబుతారు. పరశురాముడు తన తల్లిని నరికిన గొడ్డలి చెయ్యేరులో పడగా పరశురాముడికి పాప విముక్తి కలిగినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. మా ఎవరిన పెద్దవాళ్ళని అడిగినాము. పెద్దవాళ్ళు రేపే చేయండి, మంచి రోజు కార్తీక మొదటి సోమవారం అని చెప్పినారు. ఆ రోజు పొద్దున్నే మేము ఒక 7 మంది మనుషులు, ఒక మహిళ, 6 మంది మగవాళ్ళు, ఒక ఆవు దూడను బట్టి పొద్దున్నే మేము 5 లోపల గిరి ప్రదర్శన అయిపోయింది. అంటే పురాణాల్లో ఇక్కడ పరశురాముడు వచ్చాడు అని అంటారు, అది నిజమేనా అసలు? పరశురాముడు చేయగడుకుంటే ఆయనకున్న రక్తం పోయిందని చెప్పేది మేము చిన్నప్పటి నుంచి వింటున్నాం. పరశురాముడి దేవస్థానం కూడా నాకు తెలిసి అస్సాంలో ఒకటి, ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా ఎక్కడ పరశురాముడు గుడినట్టు నేనైతే వినలేదు. పరశురాముడి వల్లనే దీని ప్రసిద్ధి చెందింది. అంతకుముందు శివాలయం ఉండిందో లేదో తెలియదు. ఆయన వచ్చి పాపం పోయింది కాబట్టి మన పాపం కూడా పోతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఎక్కువ మంది రావడము, ఇక్కడ మునగడం చాలా పవిత్రమని, సంవత్సరంలో ఒకసారి ఆల్మోస్ట్ అందరూ, లేదు ఏమైనా కార్యాలు, ఎవరన్నా మనోళ్ళు చనిపోతే కూడా ఇక్కడ వచ్చి మునిగిపోయేది, ఇక్కడ పిండ ప్రదానం చేసేది, వీటన్నిటికి మామూలుగా వస్తూ పోతూ ఉంటాం. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఈ 3 సంవత్సరాల 1 నెల మేము గిరి ప్రదర్శన మొదలుపెట్టి ఇవన్నీ ఆయనే కట్టినాడని, ఈ గుళ్ళు ఖర్చు అంతా ఇప్పుడు ఎవరికైనా ఏ ఆరోగ్యం బాగాలేమైనా ఆయన దగ్గరికి పోయి 1 రూపాయి ఆడబెట్టి ఆయన మన తలను ఆయన తలకు నుదుటికి అట కొడితే రోగాలు తగ్గుతాయి. ఆ తగ్గేది మేము కూడా అనుభవించినాం. మాకేదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏకతా దగ్గర పోదామని అది పనిగా తిన్నాళ్ళు లేనప్పుడు కూడా వచ్చేది. అక్కడ ఊరికే కొట్టుకోకూడదు, కనీసం 1 రూపాయి, అప్పుడైతే పావలా 5 పైసలు కూడా పెట్టి మేము తలలు కొట్టుకున్నాము. మాకు ఏదైతే ప్రాబ్లం ఉందో అవి తగ్గిపోయినట్టు మాకు మా అనుభవంలో ఉంది. ఏకతాతయ్య ఈయన చూశాను. ఇక్కడ చేసిన శిల్పాలు మానవుడు అంటే మనము నాగరికత పెంచుకొని బట్టలు వేసుకునే రోజులు ఇప్పుడు వచ్చినాయి. వేసుకోని రోజుల్లో మనిషి ఎలా ఉండాలా అనేటివన్నీ కూడా ఇక్కడ ఏ కాలంలోనూ చెక్కి పెట్టినారు. దానికి సరైన కారణం కూడా మనం చెప్పలేము. అయితే ఎందుకు ఏదో ఒక మంచి పని లేని చేసి ఉండరు మన పెద్దలు. తర్వాత ఏంటంటే పెళ్ళైన తర్వాత కూడా భార్యాభర్తలు వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని పోతే వాటి చూడడం వల్ల వీళ్ళ వ్యామోహం పెరుగుతుంది, సంతానం కలగాల, ఇవన్నీ రకరకాలుగా చెప్తున్నారు. ఏ ఒకటి అది అబద్ధం అనడానికి మన దగ్గర అంత నాలెడ్జ్ లేదు, నిజమని నమ్మడం తప్ప అంతకు మించింది లేదు. ఇప్పుడు మేము ఈ గిరి ప్రదర్శన మొదలుపెట్టిన తర్వాత ప్రతి సంవత్సరము ప్రతి పౌర్ణమి, కార్తీక మాసంలో అన్ని సోమవారాలు ప్లస్ పౌర్ణమి, మహాశివరాత్రి రోజు మేము తప్పనిసరిగా వస్తున్నాము. ఒక 1000, 1100, 1200 దాకా పోయింది. రోడ్డు వల్ల కొంచెం తగ్గింది. తొందరలో రోడ్డు వేస్తే మళ్ళీ మేము వేలలోకి వెళ్ళిపోతాము. ఒక కార్తీక పౌర్ణమి రోజు 5000 మంది అటెండ్ అయినది కూడా ఉంది. ఇప్పుడు బాగా పెరుగుతున్నారు. హత్యరాలి త్రేతాయుగం నుంచి ప్రసిద్ధి. ఇక్కడ శివుడు స్వయంభూగా శివలింగంగా వెలిశాడు. అందుకే ఈ స్వామిని త్రేతేశ్వరునిగా పిలుస్తాం. రావణాసురుడి పితామహుడు పులస్త్య బ్రహ్మ తపం ఆచరించిన ప్రాంతంగా ఈ ప్రాంతానికి పేరుంది. దీనిని పరశురాముడు క్షేత్రంగానూ పిలుస్తూ ఉంటారు. పరశురాముడు మాతృహత్యా దోషాలన్నీ ఇక్కడే నివృత్తి చేసుకున్నట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. పరశురాముని చేత ఉన్న గొడ్డలి, ఆయనకు ప్రాప్తించిన మాతృహత్యా దోషం ఇక్కడ నదిలో రాలిపోయింది. ఈ కారణంగానే ఈ ప్రాంతానికి హత్యరాలే అని పేరు వచ్చింది.
కాలక్రమేణా వాడుక భాషలో ఇది అత్తిరాలగా మారింది. ఇక్కడి బహుదా నది పేరు రావడానికి శంకు, లిఖితులనే విప్రసోదరుల కథను ఉదహరిస్తారు. ఇందులో లిఖితుడు నేరారోపణలు ఎదుర్కొని రాజాగ్రహానికి గురవుతాడు. లిఖితుడి 2 హస్తాలు తొలగించే శిక్ష విధిస్తారు. 2 హస్తాలు పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న లిఖితుడు అన్న శంకుడి సూచన మేరకు ఈ క్షేత్రంలోని నదిలో పుణ్యస్నానం ఆచరిస్తాడు. అంతే ఆశ్చర్యంగా 2 చేతులు తిరిగి వచ్చేస్తాయి. బాహువులు ఇచ్చిన నదీమ తల్లిని బాహుదా నామం సార్థకమైంది. రాజంపేట సమీపంలో ఇందుకు సంబంధించిన ఒక స్థల గాథను ఆలయ చరిత్ర చెబుతోంది. ఈ ప్రాంతంలో అతి ప్రాచీన కాలంలో శంఖుడు, లిఖితుడు అనే 2 విప్రసోదరులు ఉండేవారు. ఒక సందర్భంలో లిఖితుడికి విపరీతమైన ఆకలి వేసింది. అయితే ఆ ప్రాంతంలో తినుబండారాలేమీ లభ్యం కావు. క్షుద్బాధ తట్టుకోలేకపోతాడు. ఆ సమయంలో సమీపంలోని తోటలో ప్రవేశించి ఒక పండును కోసి తింటాడు. అయితే ఆ దృశ్యాన్ని చూసిన తోటమాలి రాజుకు ఫిర్యాదు చేయగా రాజు దానిని తీవ్ర నేరంగా పరిగణించి నిందితుడి చేతులు నరికివేయమని ఆదేశిస్తాడు. దీంతో భటులు లిఖితుడి చేతులు నరికివేస్తారు. లిఖితుడు ఎంతో దుఃఖించి తన సోదరుడు శంకుడికి తన గోడు వెళ్లబోసుకుంటాడు. అప్పుడు శంకుడు ఇది ఎంతో పవిత్రవంతమైన ప్రాంతమని, ఇక్కడ నదిలో స్నానం చేసి త్రికరణ శుద్ధిగా దైవారాధన చేయమని తమ్ముడికి చెబుతాడు. నదిలో మునిగిన ఒక్క మునుకకే లిఖితుడి చేతులు వచ్చేస్తాయి. దీంతో ఈ నదిని అందరూ మహిమాన్విత నదిగా కీర్తించడం మొదలుపెట్టారు. బాహువులు అంటే చేతులు, హస్తాలు ప్రసాదించిన నదిగా బహుదా నది అని, చేతులు ప్రసాదించిన ఏరు చెయ్యేరని ఈ నదీమ తల్లికి పేరు వచ్చింది. మహావిశిష్ట అద్భుత పుణ్యక్షేత్రాలు, పితృదేవతారాధన క్షేత్రాలు ఏవి అనగానే ఎవరైనా ఠక్కున కాశీ, గయా అంటారు. పరశురామ పవిత్ర క్షేత్రం అత్తిరాలను పితృకార్యాల క్షేత్రంగాను అభివర్ణిస్తారు. ఇక్కడ చెయ్యేరులో నదీ స్నానం చేసి పిండ ప్రదానాలు చేస్తే పితృదేవతలు పుణ్యలోకాల్లో స్థిరంగా ఉంటారని, పిండ ప్రదానాలను చేసి వారి వంశీయులకు పితృదేవతల ఆశీర్వాద ఫలాలతో ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయని పౌరాణిక పెద్దలు, అర్చక స్వాములు తెలియజేస్తున్నారు. గయాలోనూ ఇక్కడ విష్ణుపాదం ఉన్నట్లు ఇతిహాస గాథ తెలియజేస్తోంది. అందుకే ఈ క్షేత్రానికి అటు దక్షిణ కాశీగాను, దక్షిణ గయాగాను పేరుంది. యావత్ విశ్వ హైందవ సంస్కృతి, సత్సంప్రదాయాలు, సదాచారాలు, సనాతన ధర్మం, ఆర్ష ధర్మం, హిందూ ధర్మంపై యావత్ విశ్వం దృష్టి సారిస్తోంది. పవిత్ర భరతభూమిలో చెట్టు, పుట్ట, తరువు, చెరువు, నదులు, గోవులు అన్నింటికీ దైవస్థానం ఇచ్చి ఆరాధిస్తాం. ఇక దైవాలు, దేవాలయాలు అంటే హిందూ బంధువులకు ప్రాణ సమానమే. విశ్వవ్యాప్తంగా పుణ్య భారతావనిలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఇందులో అత్యంత సంపద గల దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ పరశురాముడు విష్ణువు అవతారం, గదాధరుడు త్రేతేశ్వర స్వామి శివుడు కొలువై ఉన్నారు. అందుకే ఇది శైవ వైష్ణవ క్షేత్రంగా విలసిల్లుతోంది. ఈ క్షేత్రం పితృతర్పణాలు అంటే పిండ ప్రదానాలు వదలడానికి చాలా ప్రశస్తమైంది. చాలా మంది తమ పెద్దలకు పిండ ప్రదానాలు చేయడానికి అత్తిరాల వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న పరశురామ ఆలయం, గదాధర ఆలయం ఎంతో ప్రాచీనమైనవి. శిల్పకళా చాతుర్యాన్ని కలిగి ఉంటాయి. అత్తిరాల కేవలం పురాణాలకే కాదు, అక్కడి ప్రకృతి అందాలకు, ప్రశాంతతకు కూడా చాలా ప్రసిద్ధిగాంచింది.
అత్తిరా త్రేతేశ్వర స్వామి పరశురాముడి ఆలయాలను 9వ శతాబ్దంలో చోళ పల్లవరాజులు నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ క్షేత్ర అభివృద్ధికి గణనీయమైన కృషి చేశారు పొత్తపి రాజు శ్రీకంఠ చోళుడు. మందరం గ్రామాన్ని స్వామికి సమర్పించినట్లు చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో శిథిలమైన త్రేతేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించి లింగాన్ని మరియు కామాక్షీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించమని స్వామి కలలో కనిపించి ఆజ్ఞాపించగా రాజు ఆలయాన్ని నిర్మించినట్టు స్థల పురాణం తెలియజేస్తోంది. పాండ్యులు, శాతవాహనులు, కాకతీయులు, విజయనగర పాలకులు వంటి వివిధ రాజవంశాల పాలనలో ఈ క్షేత్రం అభివృద్ధి చేయబడింది. మట్లీ రాజుల కాలంలో ఉన్న ఏకా తాతయ్య విగ్రహం ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహానికి తల తాకితే తలనొప్పి తగ్గుతుందని ప్రసిద్ధి. ఈ ఊరికి పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పరశురామ స్వామి వాళ్ళ అమ్మని చంపి ఆ పాపం ఎక్కడ పోకపోతే ఇక్కడికి వచ్చానమాట. ఇది 108వ క్షేత్రం. ఆయన మామూలుగా మొత్తం అనేది మామూలుగా ఎందుకు వాళ్ళ అమ్మని ఎందుకు చంపాడంటే ఈయన రేణుకాయలమ్మ జమదగ్ని మహర్షుల కొడుకు అనమాట పరశురామ స్వామి. ఇక్కడ ఆమె ప్రతిరోజు నది దగ్గరికి వెళ్ళి అప్పటికప్పుడు పచ్చి మట్టితో కుండ తీసుకొని నీళ్ళు ఎత్తకపోయాను జమదగ్ని మహర్షికి. ఒకనొక రోజు అదే చెరువులో చిత్రం అనే రాజు ఆయన భార్య సరసాలాడుతూ ఉంటే అది చూసి ఆ మనసు చిరించి కుండ పగిలిపోతే మళ్ళీ నేను తప్పు చేయలేదని చెంపలు వేసుకొని మళ్ళీ కుండ తీసుకెళ్తుంది. అప్పటికి నా జమదగ్ని మహర్షి కోపిష్టి కాబట్టి ఆయన దిగు ఇష్టం చూసుకొని మా భార్య రోజు ఈ టైంకి పోయింది, ఈ టైంకి రావాలి, ఈ రోజు లేట్ అయిందని చూసి అప్పుడు పరశురామ స్వామి కంటే నలుగురు పెద్దలు ఉంటారు అన్నోళ్ళు. అరే మీ అమ్మ ఆలోచన సరిగా లేవు, మీ అమ్మ శిరస్సు ఖండించేయమంటే అప్పుడు వాళ్ళ అన్నలు మా అమ్మను మేము చంపమంటే పరశురామ స్వామిని పిలిచి మీ అమ్మను మీ అన్నలు నరకేమంటే నేను పరశురామ స్వామి 5 మంది నరికేస్తాను అని. నరికిన తర్వాత మళ్ళీ నువ్వు నా మాట జవతరం కూడా చేసావు కదా, నీకు ఏం వరం కావాలో కోరుకో అంటే మళ్ళీ మా అమ్మ అన్నలు అంతా బతకాలి, నేను చంపిన వాళ్ళు గుర్తున్నా కదా మళ్ళీ అప్పుడే బతికించుకుంటాను అనమాట. బతికించుకుని ఆయనకు ఒక వరం ఇస్తాడు, నీకు చావు ఉండదు నాయన, నువ్వు చిరంజీవిగా ఉంటావు కాబట్టి తల్లిని చంపినావు కాబట్టి ఆ గొడ్డలుకున్న రక్తం మళ్ళీ ఎక్కడ రాలిపోతే అక్కడ నీ రూపం ఉంటుందంటే ఆయన మొత్తం అన్నీ తిరిగి కాశీ అన్నీ తిరిగి 107 క్షేత్రాలు తిరుగుతాం అన్నమాట. 107వ క్షేత్రమే గుడిమల్లం. ఆ గుడిమల్లంలో కూడా ఫస్ట్ మన గుడిమల్లం అంటే మన భూభాగంలో ఫస్ట్ మొట్టమొదటి శివలింగం, మొట్టమొదటి గుడి అంటారు. ఆ లింగంలో పైన శివుడు ఉంటాడు, మధ్యలో విష్ణు అవతారంలో పరశురామ స్వామి, కింద యక్షుడి రూపంలో బ్రహ్మదేవుడు ఉంటారు అనమాట. అక్కడ ఆయన పాప విమోచనం కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బహుదా నది, ఈ నదిలో కానీ వచ్చేప్పటికీ గోపాదంలో నీళ్ళు ఉంటాయి. ఆ గోపాదంలో నేను చెయ్యి గొడవలు పెడితే రక్తమార్గాలు రాలిపోయినాయి కాబట్టి ఇక్కడ హత్య రాలిపోయింది కాబట్టి ఈ ఊరు అసలు పేరు హత్యరాలే. మళ్ళీ హత్యరాలే ఇప్పుడు హత్యరాలే అనిపిస్తున్నారు. తర్వాత ఇంకా ఆయన మళ్ళీ వెళ్ళిపోతాను. మామూలుగా పరశురామ స్వామి అవతారం ఎందుకంటే ఆయన కార్తీక వీరార్జును చంపడానికి అనమాట. అది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయన అందుకే ఆయన కార్తీక వీరార్జును చాలా మంచోడు, అన్ని మంచి పనులు చేస్తాడు. దత్తాత్రేయ వరపుత్రుడు అనమాట ఆయన. ఒకనొక రోజు విష్ణు స్వామిని ప్రాధేయపడి నాకు సావు కావాలి స్వామి అంటే, నీకు చావు రాదు, నువ్వు అన్ని మంచి పనులు చేస్తున్నావు కాబట్టి నీకు సావు అనేది రాదు, నువ్వు ఏదో ఒక చెడ్డ పని చేసి అప్పుడే నీకు చావు వస్తా అంటే అప్పుడు ఒకనొక రోజు వీళ్ళు అడవిలోకి వెళ్ళిపోతారు కార్తీక వీరార్జునుడు సైనికులంతా. అప్పుడు జమదగ్ని మహర్షి మఠం లేకపోయి మాకు నీళ్లు కావాలంటే మీకు నీళ్ళే కాదు మేము పంచవని పరమాలన్నీ పెడతామనేసి ఆ గోవు ఉంటుంది, ఆవు కామధేను, సురభి ఆమె పేరు. ఆ కామధేను ఉంటుంది కాబట్టి అన్నీ వాళ్ళకి అన్నీ పెడతాడు అనమాట. పంచవన పనులు అన్నీ పెడితే అప్పుడు నేను రాజును కదా, ఇది నా దగ్గర ఉండాలి అనేసి ఆ జమదగ్ని మహర్షిని కొట్టి ఆ కామధేను తీసుకెళ్ళిపోతారు సురభి ఆయన. అప్పుడు పరశురామ స్వామి వచ్చేసి ఏం జరిగిందంటే ఇలా కార్తీక వీరార్జునుడు వచ్చి ఇట్లా మమ్మల్ని కొట్టి ఆవును తీసుకెళ్ళిపోయాడు అంటే అప్పుడు ఈయన కార్తీక వీరార్జునుడిపై యుద్ధానికి పోయి ఆయన కూడా పరశురామ స్వామికి ఆయన దెబ్బకు పరశురామ స్వామి ఓడిపోతాడు అనమాట. మళ్ళీ ఈయనకంతా గురువు శివుడే కాబట్టి ఆయన అసలు పేరు భార్గవరాముడు. మళ్ళీ శివుడు యుద్ధాలు నేను నేర్పించి గొడ్డలు ఇచ్చాడు కదా, ఆ గొడ్డలే పరశురామ స్వామి అనమాట. అప్పుడు మళ్ళీ శివుని తలుచుకొని లేచి ముందు ఆయన 1000 చేతులు ఖండించిన తర్వాత మళ్ళీ శిరస్సు ఖండించేసి ఆవును తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఆయనకి ఇస్తాడు. అప్పుడు ఒక రోజు పరశురామ స్వామి లేనప్పుడు కార్తీక వీరార్జునుడు కొడుకులు వచ్చేసి జమదగ్ని మహర్షిని చంపేసిపోతే అప్పుడు రేణుకాయలమ్మ 21 తూర్లు గుండెలు బాదుకొని ఆమె చనిపోతాను. అందుకని పరశురామ స్వామి 21 తూర్లు దండయాత్ర చేసి క్షత్రియుడు అనే ఆయన కనిపిస్తే అందరినీ చంపేస్తూ ఉంటాను అనమాట. అంటే 21 తూర్లు అన్ని రాజులందరూ చంపేస్తూ ఉంటే దశరథ మహారాజు పుట్టుంటాడు. ఈయన ఆవుల దగ్గర ఆడవాళ్ళ దగ్గర ఉన్న చంపడం అనమాట.
అప్పుడు ఈయన కక్షిక మహారాజు వచ్చిన ఆయన రాజులందరూ చంపేస్తా ఉన్నట్ట, రాముడు పుట్టాలి, రామాయణం జరగాలి, ఇంక నువ్వు భూభాగం మొత్తం మాకు ఇచ్చేసి వెళ్ళిపోండి. అప్పుడు ఆయన కేరళ గోకర్ణ అనే సముద్రం కాడికి పోయి ఆయన గొడ్డలేసే సముద్రం వెనకపోతే ఆ సముద్రం వెనికిపోయిన అడవిలో ఆయన ఉంటాడనమాట. అందుకే ఆయన రాముడు శివధను నుంచి ఎప్పుడు వస్తాడు, మహాభారతంలో కర్ణుడికి ద్రోణాచార్యులు వాళ్ళందరికీ దాన్ని నేర్పించేది ఆయన అనమాట. దాని తర్వాత ఇక్కడ ఏమంటే గదాధర స్వామి మహావిష్ణువు అనమాట. రాముడి కంటే ముందు అవతారం కాబట్టి పరశురామ స్వామి రామనాసురుడు ఆయన ఇక్కడ తపస్సు చేసి విష్ణు స్వామి ప్రత్యక్ష నువ్వు ఉండాలని నా కోసం అంటే నేను నా రూపంలో ఉన్నాను, నేను గయాలో ఒక పాదం ఇక్కడ ఒక పాదం పెడతాను, నా దగ్గర గద ఉంటుంది కాబట్టి నన్ను గదాధర స్వామి అని పిలుస్తారని ఆయన స్వయంగా వెళ్తానమాట ఇక్కడ. అందుకని పరశురామ స్వామి పాపం కాశీకి పోయినా పోలేదు కాబట్టి ఇక్కడికి వస్తే పోయింది కాబట్టి కాశీకి పోయినంతా ఇక్కడ ఈ బహుదా నదిలోకి వచ్చేసి పిండ ప్రధాన అస్థిలు కలుపుకోవచ్చు. కాశీ తర్వాత కాశీ అనేసి ఇంకొక పేరు దక్షిణ కానీ ఇంకొక పేరు అనమాట. ఇంకా ఆయన శ్రీ కామాక్షి సమేత తేతేశ్వర స్వామి అంటే ఆయన త్రేతాయుగంలో ఆయన పుట్టలోనే పుట్టాడనమాట కొండ మీద. ఆ పుట్ట దగ్గరికి డైలీ వచ్చి ఆవు పాలిస్తూ ఉంటే కాపరు వచ్చి రాజుకు చెప్పి ఆయన కొడితే అప్పుడు ఆయన దెబ్బలు తగులుతానమాట. ఆవు కూడా మీరు ముందుకు వెళ్తే కొంచెం లెఫ్ట్ సైడు గోపాదం అని చిన్న మండపం ఉంటుంది. ఆ కాపరు కొట్టినప్పుడు ఆవు దెబ్బలకి అక్కడ కాలు పెడితే అక్కడ గోపాదం ఇట్లా ఉంటుంది, అక్కడ చూడండి. అలా అప్పుడు ఆయన పుట్టాడు కాబట్టి శివుడికి ఇక్కడ 2 దెబ్బలు కూడా ఉంటాయి కాపరు కొట్టినండి. అందుకని త్రేతాయుగంలో పుట్టాడు కాబట్టి శ్రీ కామాక్షి త్రేతేశ్వర సమేత తేతేశ్వరామి అని పిలుస్తారనమాట. ఆయన ఏకాతాత ఆయన చెప్పలేదు, ఆయన ఏకాతాత అంటే ఆయన అసలు పేరు ఏకాంబరం శెట్టి. పరశురామ స్వామి ఇక్కడికి వస్తే ఆయన పాపం పోయింది కాబట్టి నా రూపం ఇక్కడ ఉంటుంది, నా గుడి కట్టి పరశురామ స్వామి ఆయన కల్లోకి అని చెప్తే ఆయన గుడి కట్టిస్తా అనమాట. గుడి కట్టిన తర్వాత డబ్బులంతా అయిపోయింది స్వామి అని ఆ మనిషి అట్టే కూర్చొస్తే అట్టే సెల్ అయిపోతాడు. అప్పుడు పరశురామ స్వామి వరమిస్తాడనమాట. నా దగ్గరికి వచ్చి నీ దగ్గరికి వచ్చి మీ ఆరోగ్య సమస్యలు, తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు, చదువుల గురించి, చదువు అయిపోయిన తర్వాత జాబ్స్ గురించి, పెళ్లి కాకుంటే పెళ్ళిళ్ళ గురించి, పిల్లలు లేకపోతే పిల్లల గురించి, ఏమైనా మన ఆరోగ్య సమస్యలు మన కోరికలు ఏమన్నా నీ చేతిలో దక్షిణ పెట్టుకొని వాళ్ళు తల కొట్టుకుంటాను మన తోచినంత ఆయన చేతిలో దక్షిణ పెట్టుకొని మోకాల మీద కూర్చొని ఆయన భుజాలు పట్టుకొని మన నుదురు ఆయన నుదురు కానిచ్చుకునేసి ఏకాతాత మా ఆరోగ్య సమస్యలు మా కోరికలు ఏం చెప్పిన తర్వాత మన తలతో అందరికి ఢీ కొట్టుకోవాలి, మూర్తులు కానీ ఐతులు కానీ. అట్టే మీరు అనుకున్న నెరవేరంతా మళ్ళీ మీ శక్తిని బట్టి ఏమైనా చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి మా పరశురామ స్వామిలోనే బ్రహ్మసూత్ర శివలింగం ఉందన్నమాట. మీరు దాని గురించి చాగంటి కోటేశ్వరరావు గారికి నరసింహారావు చెప్తూ ఉంటారు అనమాట. వాళ్ళు చూపించే దాంట్లో కూడా ఓన్లీ బ్రహ్మసూత్రం మాత్రమే ఉంటుంది. కింద 8 దిక్కులు ఇక్కడ నిలువనామాలు ఉంటాయి. నిలువనామా అంతా 8 దిక్కులు అష్టదిక్పాలకుడు విష్ణు, భూమిలో 4 దిక్కులు బ్రహ్మదేవుడు, బ్రహ్మ 4 తలలు కాబట్టి 4 దిక్కులు బ్రహ్మ, 8 దిక్కులు విష్ణు, పైన అంతా శివుడు అనమాట. ఆ శివలింగం కోసం కూడా ఎక్కడ హైదరాబాదు, బెంగళూరు, యూపీ నుంచి కూడా వస్తూ ఉంటారు. అంత ఇది అది ఎక్కడ ఉండదు. మీరు చాగంటి వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మీకు 1000 శివాలకు పోతే ఎంత పుణ్యం, దీని ఒక్కదాని దర్శిస్తున్నా అంత పుణ్యం అనమాట. అక్కడ బిల్వపత్రం ఉంటుంది. ఆ బిల్వపత్రం కూడా బాల పెట్టామంటే జ్ఞానము, ఎలకలు పెడితే లక్ష్మీ కటాక్షం అనమాట. అలా మనకి ఎలాగా ఉంటే అలా పెట్టుకోవచ్చు. అత్తిరాలలో ప్రధానంగా శైవ వైష్ణవ సంప్రదాయాల కలయిక కనిపిస్తుంది. ఇక్కడ విష్ణుమూర్తి గదాధర స్వామిగా కొలువై ఉన్నాడు. అలంకార ప్రియుడైన విష్ణువు ఈ ఆలయంలో నిలబడిన భంగిమలో దర్శనమిస్తాడు. ఆలయంలో చాలా ఎత్తుగా సుందరంగా ఉన్న విష్ణు విగ్రహం కుడి చేతిలో గద ఉంటుంది. ఇది చాలా అరుదైన విగ్రహం అని భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. పరశురాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడి గర్భాలయ నిర్మాణం గజపృష్ఠాకారంలో ఉండడం విశేషం. ఏనుగు వెనుక భాగంలా గర్భాలయ నిర్మాణం ఉండడం చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇది బౌద్ధ నిర్మాణ శైలిని పోలి ఉండడమే కాకుండా వాస్తు శిల్పరీత్యా చాలా ప్రత్యేకమైంది. అతిరాలలో చెయ్యేరు బహుదా నదికి దక్షిణ దిశగా భైరవాచలం క్రింది భాగాన ఈ దేవాలయం నెలకొని ఉంది. అత్తిరేవులు, అరతురేల, తిరువరతువై అనే పేర్లతో గ్రామం విరాజిల్లినట్టు ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. ఈ దేవాలయం గోడలపైన ఆవరణంలో 9 శిలాశాసనాలున్నాయి. శాసనాల ఆధారంగా ఈ దేవాలయం 9వ శతాబ్దం పూర్వం నుంచి ఉన్నట్టు తెలుస్తోంది. వెదుంబుల ఆధ్వర్యంలో 10వ శతాబ్దం ప్రథమార్థంలో ఆలయం పూర్తిగా నిర్మించబడి ఉండవచ్చని ఆలయ శాసనాల ద్వారా తెలుస్తోంది.
కాశీ, గయా, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలా ఎన్నో మహత్తర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఒక్కో పుణ్యక్షేత్రానికి ఒక్కో విశిష్ట చరిత్ర ఉంది. సృష్టికి ముందు నుంచి ఉన్న పుణ్యక్షేత్రంగా కాశీకి పేరుంది. వరుణ, అసి నదుల సంగమంతో వారణాసిగా మారిన పవిత్ర ప్రదేశమే కాశీ. సృష్టికి ముందు నలుదెసలా సాగరాలే ఉన్నాయి. సృష్టి కార్యానికి ఉపక్రమించమని స్థితి లయకారకులు బ్రహ్మదేవుని కోరతారు. బ్రహ్మ సృష్టి కార్యానికి సంసిద్ధమవుతాడు. అయితే అంతటా సముద్రాలు, సాగర జలాలు ఉంటే సృష్టి కార్యం ఎక్కడ కూర్చుని చేస్తాడు? ఈ పరిస్థితినే బ్రహ్మ, విష్ణువు, శివదేవులకు చెబుతాడు. అప్పుడు పరమేశ్వరుడు తన త్రిశూలాన్ని పైకెత్తి అందులో కొంత భాగంలో పచ్చిక బయలు, ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించి అక్కడ సృష్టి కార్యం మొదలుపెట్టమని చెబుతాడు. శ్రీ మహావిష్ణువు ఆ ప్రాంతాన్ని చూసి సంతసించి సృష్టి కార్యానికి అనువైన ప్రదేశం అదే అని, భవితలో అదో మహాపుణ్యక్షేత్రంగా భాసిల్లుతుందని విష్ణుదేవుడు చెబుతాడు. శ్రీ మహావిష్ణువు మహాపుణ్యక్షేత్రంగా మారుతుందని చెప్పిన క్షేత్రం శివుడు తన త్రిశూలంపై ఏర్పరిచిన పుణ్య ప్రదేశం, బ్రహ్మ సృష్టి చేసిన ప్రదేశమే కాశీ పుణ్యక్షేత్రం. అనుకుని చేసినా, అనుకోకుండా చేసినా, మహనీయులు చేసినా, మామూలు మనుషులు చేసినా, ఎవరు చేసినా, ఎప్పుడు పాపపు పని చేసినా శిక్ష అనుభవించక తప్పదు. పాపఫలాలు ఎదుర్కోక తప్పదు. ఇక ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేనిది ఎవరికి అంటే మాతృమూర్తికి అని ఏ పురాణ గురువైనా చెబుతారు. మాతృహత్య దోషం సాక్షాత్తు పరశురాముడికే చుట్టుకుని ఆ పాప పరిహారార్థం ఎన్ని తీర్థాలు, క్షేత్రాలు దర్శించుకున్నా ప్రయోజనం లేకపోవడం అంటే విధి ఎంత బలీయమైనది అనేది అర్థమవుతుంది. అయితే 107 పుణ్యతీర్థాల్లో స్నానాలు ఆచరించి 107 పుణ్యక్షేత్రాలు దర్శించుకున్న వీడని మాతృహత్య దోష ఫలం అత్తిరాల పూర్వపు హత్యరాలేలో తీరిపోవడం ఎంతో ఆశ్చర్యకరం. ఇక్కడి నదీమ తల్లి మహిమాన్వితం చూపించి చేతులు లేని విప్రునికి చేతులిచ్చి ఆశీర్వదించగా పరశురామునికి మాతృహత్యా దోషం పోగొట్టి తన మహత్యాన్ని చూపింది. ఏరు పేరు చెయ్యేరని బహుదా అని కాలానుగుణంగా మారగా హత్యరాలే హత్యరాల, అత్తిరాలగా మారింది. ఇప్పుడు అత్తిరాల ప్రాచీన దేవాలయంగా ఈ ఆలయాలు పేరు పొందాయి. శిల్పకళా శోభితంగా ప్రాచీన శిలా కళాఖండాలతో ఈ ఆలయం విరాజిల్లుతోందని, అయితే ఇంత విశిష్ట చరిత్ర గల అతి ప్రాచీన ఆలయాలను ఇప్పటి వరకు ఏ పాలక ప్రభువులు పట్టించుకోలేదని ఇక్కడి గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గత సర్కారు అత్తిరాలను పూర్తిగా విస్మరించింది, అభివృద్ధి లేకుండా చేశారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. అత్తిరాల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని రాజంపేట జిల్లా ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు తెలిపారు. నాటి హత్యరాలే నేటి అత్తిరాలలో గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టామని, గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు సమస్త సౌకర్యాలు కల్పిస్తామని ఆలయ చైర్మన్ తెలిపారు. సహస్రాబ్దాల క్రితం నిర్మించిన ఆలయ నిర్మాణాలు చెక్కు చెదరకుండా ఉండడం నాటి రాజులకు దేవాలయాలపైన, దైవాలపైన భక్తి శ్రద్ధలు తెలియజేస్తున్నాయని చూపరులు వ్యాఖ్యానిస్తున్నారు. శిల్పులు, శిల్పకళా కోవిదులు అద్భుత రీతిలో ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఆలయాల నిర్మాణంలో సిమెంట్, సున్నం వాడలేదు. కేవలం పెద్ద పెద్ద రాళ్లను ఒకదానితో ఒకటి అమర్చి అసాధారణ రీతిలో నిర్మాణాలు చేపట్టారని ఆలయ చరిత్ర చెబుతోంది.
సూర్యకిరణాలు వేగంగా గర్భగుడిలోని విగ్రహం పాదాలపై పడేలా ఈ ఆలయాన్ని నిర్మించడం ప్రాచీన శిల్పుల మేధస్సుకు నిదర్శనం. పితృకార్యాలకు కాశీ, గయా క్షేత్రాలు ప్రసిద్ధి. ఆ క్షేత్రాల మాదిరి అత్తిరాలలో సైతం పితృకార్యాలకు చాలా ప్రసిద్ధి అని పురోహితులు తెలియజేస్తున్నారు. ఇక్కడ చెయ్యేరు నదిలో స్నానం చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే గతించిన వారికి సద్గతులు ప్రాప్తిస్తాయని, మోక్ష సిద్ధి లభిస్తుందని అంటున్నారు. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా, దక్షిణ గయగా, త్రిమూర్తి క్షేత్రంగా కీర్తిస్తారు. యావత్ విశ్వంలో 7 వింతలు అని 7 వండర్స్ గొప్పతనాన్ని మనం చర్చించుకుంటాం. అయితే పేరులోనే, ప్రాచీన గ్రామ నామధేయంలోనే వింతను సంతరించుకున్న నాటి హత్యరాల, నేటి అత్తిరాల్లోని ప్రాచీన శివకేశవ పరశురామ ఆలయాల్లో అద్భుత నిర్మాణాలు దర్శనమిస్తాయి. అతి ప్రాచీన కాలంలో ఏ సాంకేతికత లేని యుగ సమయాల్లో, సిమెంటు సున్నం సైతం తెలియని కాలంలో పెద్ద పెద్ద రాళ్లను ఒకదానితో ఒకటి అమర్చి అద్భుత రీతిలో ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. దశాబ్దాలు, శతాబ్దాలు కాదు, సహస్రాబ్దాలు గడిచినా ఈ రాతి కట్టడాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. సూర్య భగవానుని కిరణాలు గర్భగుడిలో స్వామి పాదాలపై పడేలా వేల ఏళ్ల క్రితం చేశారంటే ఆ శిల్పకళా కోవిదుల మేధో సంపత్తి ఎంత గొప్పదో కదా. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.